భావిక వైన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 117కి వచ్చేసాము. మరి పార్ట్ 117లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఇంకా నెక్స్ట్ ఏంటి బంటి? స్టడీస్ తర్వాత ఇంకేమనుకుంటున్నావు? ఇంకేం లేదు బావా, జాబే. మరి ఎంటెక్ జాబ్ చేసుకుంటూ గేట్ కూడా రాస్తాను బావా. ఆల్రెడీ 2 ప్లేస్మెంట్స్లో వచ్చింది బావా. ఇంకా మంచి కంపెనీస్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఓ వెరీ గుడ్. డాడీ ఊరికే చెప్తూ ఉంటాడు నీ గురించి, నువ్వు చాలా క్లెవర్ అని. చిన్నప్పటి నుంచి ఇంతేనా? అవును బావా, మా అన్నయ్యకి చదువు అంటే చాలా ఇష్టం. నేను మంచి పొజిషన్కి రావాలని చిన్నప్పటి నుంచి అన్నయ్య నన్ను చాలా మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. మీ అన్నయ్య వెరీ నైస్. వదిన కూడా చాలా సపోర్ట్ చేస్తుంది నాకు. వదిన అంటే సరిత కదూ? అవును బావా, మీకు తెలుసా? తెలుసు తెలుసు, రాణితో ఒకసారి ఇక్కడికి కూడా వచ్చింది. నాకు సరిత అంటే చాలా ఇష్టం. ఏంటి బావా? ఐ మీన్ సరిత క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచిది, కైండ్ హార్టెడ్. నేను మీ ఊరికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం తనని చూశాను. అది సమ్మర్ అనుకుంటా. రోడ్ పైన ఒక ముసలావిడ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే తను వెళ్ళి ఎంత హెల్ప్ చేసిందో తనకి. నేను కార్లో కూర్చొని చూస్తూ ఉన్నాను. తనని కూర్చోబెట్టింది, కొబ్బరి బొండం తీసుకొచ్చి తాగించింది. తను చాలా పూరని గమనించి కొన్ని ఫ్రూట్స్ ఇచ్చింది, డబ్బులు కూడా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు చూశాను మీ వదినని. ఆమెని ఎప్పుడు చూసినా ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది నాకు. ఇంత మంచి వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. అంటే చాలామంది ఉంటారనుకో, నాకు ఎక్కువ ఎవరు కంటపడలేదు. అవును బావా, చాలా మంచిది మా వదిన. నన్నైతే ఒక తల్లిలాగా చూసుకుంటుంది. ఈ కాలంలో వదినమ్మ అంటే అలా ఎవరుంటారు చెప్పు? మా స్వప్న అయితే మీనాక్షిని ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా నీకు? ఒక్కొక్కరి నేచర్ ఒక్కొక్కలా ఉంటుంది. నేను తర్వాత ముసలావిడ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాను. ఎవరావిడ అంటే, ఏమో తెలీదు సారు అంది. కళ్ళు తిరిగి పడిపోతే ఇలా చేసిందని చెప్పింది. నేను కొన్ని డబ్బులు ఇచ్చి తనకి సాయం చేశాననుకో. చూస్తానుగా ఎప్పుడు. రాణిని కూడా చాలా కేర్ తీసుకుంటుంది. అంత బెస్ట్ ఫ్రెండ్స్ని నేను ఎక్కడా చూడలేదు. అవును బావా, ఇప్పుడు మా వదిన ప్రెగ్నెంట్ తెలుసా? ఓ అవునా? తానక్క కూడా ప్రెగ్నెంటే. తనకి బెడ్ రెస్ట్ ఇచ్చారని చెప్పి మా సరిత వదిన కూడా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంది తన కోసం. అవునా? చూసావా ఎంత బెస్ట్ ఫ్రెండ్సో వాళ్ళిద్దరూ. పాపం ఎలా ఉందో ఏమో ఒక్కతే. వదిన వల్ల అమ్మొచ్చింది బావా, లేకపోతే నేను అసలు ఇక్కడికి వచ్చేవాడినే కాదు. వదినని చూసుకోవాలిగా. నీ క్యారెక్టర్ కూడా నాకు చాలా నచ్చింది బంటి. ఐఎమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ బావా. ఇంత త్వరగా ఒప్పుకుంటారని నాకు తెలీదు. లేదు బంటి, మమ్మీ ఏదైనా చేస్తుందంటే ఆలోచించకుండా అస్సలు చేయదు. మమ్మీకి వాల్యూ ఇవ్వడానికి మమ్మీ కోసం కాదు, కానీ నేను కూడా చూశానుగా, నిన్ను గమనిస్తూనే ఉన్నాను. బంటి నీ పెళ్ళి ఎప్పుడు అవుతుందో అని వెయిట్ చేస్తున్నాను. ఏంటి బావా, ఇప్పుడేనా? అవును బంటి, నాకు అసలు ఎవ్వరూ లేరు. చిన్నప్పుడు అంతా మమ్మీ డాడీ అనుకుంటూనే ఉన్నాను. నీలాగా ఒక బ్రదర్ లేడు కదా. నా మనసులో కష్ట సుఖాలు పంచుకోవాలన్నా మా అక్క ఎక్కడో ఉంది, అమెరికాలో. నేను అయితే చిన్నపిల్లే. నువ్వు మాతోనే ఉండాలి బంటి. నేను చూస్తే నాకు బ్రదర్ ఫీలింగే వస్తుంది. థ్యాంక్ యూ బావా. బంటి, నీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు, ఓకేనా? ఏది కావాలన్నా నన్ను అడుగు. నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు బావా. నాకు కావాల్సినవన్నీ ఆంటీయే చూసుకుంటోంది. అన్నయ్య కూడా ఉన్నాడు. లేదు, వాళ్ళిద్దరిని మించి ఇంకా ఏదైనా కావాలన్నా నన్ను అడగడానికి అస్సలు మొహమాట పడకు, ఓకేనా? అలాగే బావా, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరుకుతుందని నేను అస్సలు అనుకోలేదు. అసలు ఏంది బంటి మీ లవ్ స్టోరీ ఏంది అసలు? చాలా సింపుల్ బావా, ఏం లేదు. నువ్వే ప్రపోజ్ చేసావా తనకి? నేనుయేనా? ఇప్పుడు ఎందుకు బావా అవన్నీ? లేదు లేదు, నేను తెలుసుకోవాలి. నాకు ఇలాంటి లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అది నా చెల్లిది. ప్లీజ్ ప్లీజ్. అంత పెద్ద స్టోరీ ఏం కాదు బావా. తను ఒకసారి మా ఇంటికి వచ్చింది రానక్కతోని. ఇల్లు చూస్తూ నా రూమ్లోకి వచ్చేసింది. నేను అప్పుడే చూశాను తన్ని. ఈ అమ్మాయి ఏంటి కనీసం డోర్ కూడా నాక్ చేయకుండా నా రూమ్లోకి వచ్చేసింది అనుకున్నాను. తనకి సరిత వదిన అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి వస్తుంది. కానీ ఫస్ట్ టైం వచ్చినప్పుడే అసలు మా వదిన ఉన్న రానక్క మీనాక్షికి ఏం చెప్పారంటే, బంటి చాలా క్లేవరు, నీకు ఏ డౌట్స్ ఉన్నా బంటిని అడిగి తెలుసుకోమని చెప్పారు.
నేను నార్మల్గా నా రూమ్లోకి వెళ్ళి చదువుకుంటాను. సరితక్క మీనాక్షి స్టోరీ అంతా చెప్పేసింది. చాలా బాధేసింది. అంత చిన్నప్పుడే పేరెంట్స్ లేకుండా. అప్పుడే ఇష్టపడ్డావా? లేదు బావా. ఏమైందంటే సరిత వదిన నన్నేమో తీసుకురామంది షాప్లో నుండి. మీనాక్షి చిన్నపిల్లే కదా అని ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చాను. అమ్మా బంటి, డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి నా చెల్లిని పడేసావా? ఇంకా తానే ప్రపోజ్ చేసింది ఫస్ట్ అని చెప్తున్నావా? అయ్యో లేదు బావా, నేను జస్ట్ మీనాక్షి చిన్నపిల్ల అని తీసుకొచ్చి ఇచ్చాను తింటుందని, అంతే. ఏం చదువుతున్నావని అడిగాను. ఏ కాలేజ్, 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇలా అడిగాను అంతే. మళ్ళీ నేను నా రూమ్లోకి వెళ్ళి చదువుకుంటూ ఉన్నాను. తర్వాత మళ్ళీ వచ్చింది తను నా రూమ్లోకి. వచ్చి అప్పుడే చెప్పేసిందా? లేదు బావా, నా ఫోన్ నంబర్ అడిగింది. అడగగానే ఇచ్చేసావా? ఫోన్ నెంబర్ ఎందుకు, ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగమని చెప్పాను. లేదు లేదు, ఇంటికి వెళ్ళాక నాకు చాలా డౌట్స్ వస్తాయి, ప్లీజ్ నీ ఫోన్ నెంబర్ ఇవ్వ, నేను ఎప్పుడైనా కాల్ చేసి డౌట్స్ అడుగుతానని చెప్పింది. లైన్ క్లియర్ అయింది అనుకున్నావా? లేదు బావా, అసలు అప్పుడు నాకు ఆ ఫీలింగే లేదు తన పైన. అసలు నాకు నంబర్ ఇవ్వడం కూడా ఇష్టం లేదు బావా. ఎందుకంటే నేను ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడను. టైం వేస్ట్ అవుతుందని చిట్ చాటింగ్ ఇవన్నీ అసలు ఏం చేయను. సోషల్ మీడియా కూడా యూజ్ చేయను. అలాంటి నిన్ను ఇలా తయారు చేసిందమ్మా మీనాక్షి. రోజుకోసారి కాల్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంటికి తిరిగి వచ్చేసాకనా? అవును బావా, నేను అసలు స్టార్టింగ్లో కాల్సే లిఫ్ట్ చేయలేదు తెలుసా. ఎందుకు? అసలు నేను తన నంబర్ కూడా సేవ్ చేసుకోలేదు. మరి ఇలా మెసేజ్ చేసింది తను, బంటి నాకు డౌట్స్ ఉన్నాయి కాల్ లిఫ్ట్ చేయవా అని. ఇదేం గోలరా బాబు అని లిఫ్ట్ చేశాను. డౌట్స్ చెప్పావా మరి? అసలు డౌట్సే లేవు తనకి, ఊరికేనే కాల్ చేసింది. రేపటి నుంచి కాల్స్ చేయకు మీనాక్షి, నన్ను డిస్టర్బ్ చేయకు అని కాల్ కట్ చేశాను. అయ్యో, తను ఎంత హర్ట్ అయిందో. నాకు మరీ తనంత సెన్సిటివ్ అని ఇలాంటివి ఏం తెలియదు బావా తన గురించి. ప్రతిరోజు చేస్తూనే ఉంది. నాకే విసుగొచ్చేసింది బావా. దానికి మాత్రం విసిగే లేదు, రోజు చేస్తోంది. నువ్వు డైరీ మిల్క్ చాక్లెట్ ఇవ్వగానే తను పడిపోయిందా? ఏమో బావా, అసలైతే నేను తనని మీను అని పిలిచాను. మీను? మా పిన్ని అలానే పిలిచేది. అక్కడే కనెక్ట్ అయిందంట బావా. అందరూ మిన్ను అంటారంట కదా, మీను అని ఎవరు పిలవరంట. నేను మీను మీనాక్షి అనేసరికి వాళ్ళ మమ్మీ గుర్తొచ్చిందంట. అది చాలా ఎమోషనల్ వంటి, చాలా సెన్సిటివ్, చాలా అమాయకురాలు, చాలా మంచి పిల్ల. తనొక పువ్వు లాంటిది బంటి. పువ్వుని నీ చేతిలో పెడుతున్నాను. తెలుసు బావా, ఇప్పుడిప్పుడే మొత్తం తెలిసిపోయింది తన గురించి. అంతేనా? సింపుల్ స్టోరీయా? ట్విస్ట్లు ఏం లేవా? అమ్మో, ఎంత పెద్ద ట్విస్టో బావా, నీకేం తెలుసు. చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా నేను. అవునా? మీనాక్షి కోసమా? ఎందుకు, ఏం చేసింది తను? ఇలా కాల్స్ చేస్తూ ఉండేది. నేను లిఫ్ట్ చేయకపోతే చాలా ఫీల్ అయ్యేది. కాల్ చేసి ప్లీజ్ బంటి ప్లీజ్ ఒక 1 మినిటే మాట్లాడతాను రోజు నేను నీతో అని చెప్పింది. ఇదంతా ఎప్పుడు చేసిందో ఏమో, మాకైతే అసలు తెలియనే తెలీదు. నాకు రోజు తనతో మాట్లాడడం అలవాటైపోయింది. తను ఎప్పుడెప్పుడు కాల్ చేస్తుందా అని వెయిట్ చేసేవాడిని. అంత అడిక్ట్ అయిపోయాను తన మాటలకి. ఒకరోజు ఫోన్లోనే ప్రపోజ్ చేసేసింది, ఏడ్చుకుంటూ, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే. దానికి ధైర్యం బాగానే వచ్చిందే. నేను చాలా చెప్పి చూశాను. నేను చాలా చెప్పాను బావ తనకి, ఈ ఏజ్లో అలాంటివి కామన్, బాగా చదువుకోవాలి, అట్రాక్షన్ ఉంటుందంటే, ఇలా ఎప్పటికీ సస్టైన్ అవ్వదు అని చెప్పేవాడిని. వినలేదా తను? అస్సలు. నువ్వంటే నాకు చాలా ఇష్టం బంటి అని ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది. తను ఎంత ముద్దుగా మాట్లాడుతుందో తెలుసా బావా, నా గుండెను పిండేసేది. తర్వాత నువ్వు లవ్ చేయడం స్టార్ట్ చేసావా? ఐ లవ్ యూ అని చెప్పలేదు కానీ తనతో మాట్లాడకుండా నేను ఉండలేకపోయాను. ఒకసారి బర్త్డేకి వచ్చావంట నువ్వు? అవును బావా, బర్త్డేకి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాను. ఆ రోజు అసలు పార్టీయే చేసుకోనుంది తను. కొత్త డ్రెస్ కూడా వేసుకోలేదు. పిన్నిని తలుచుకుంటూ బాధపడుతూ రూమ్లోనే కూర్చుండిపోయింది. కొత్త డ్రెస్ ఒకటి తీసుకొచ్చాను బావా నేను తనకి. వేసుకుందా? వేసుకుంది. చాలా హ్యాపీగా ఉందని చెప్పింది ఆంటీ. నేను చాలా హ్యాపీగా ఉంది బంటి, ప్లీజ్ ఇక్కడే ఉండు, లంచ్ తినేసి వెళ్ళు అని చెప్పింది. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నాను. అమ్మో, మాకు తెలియకుండా బాగానే చేశారే. మరి మధ్యలో నువ్వు చచ్చిపోవాలని ఎందుకు అనుకున్నావు? రోజు ఖచ్చితంగా కాల్ చేస్తుంది బావా. ఒకరోజు మొత్తానికి కాల్ చేయలేదు. నేను ఎన్నిసార్లు కాల్ చేశానో, ఒక్కసారి లిఫ్ట్ చేయలేదు. కనీసం మెసేజ్ కూడా చేయలేదు బావా. ఏమైంది? నేను తనకి ఏమైందోనని నైట్ అంతా పడుకోనే లేదు. ఎంత టెన్షన్ పడ్డాను. ఇంకెవరితోనైనా మాట్లాడదామంటే ఈ విషయం ఎవరికి తెలీదు.
చాలా టెన్షన్ పడ్డాను బావా. తను చాలా సెన్సిటివ్ కదా, ఎప్పుడు వాళ్ళ మమ్మీని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏమైనా చేసుకుందేమోనని చాలా భయపడ్డాను. ఏమైంది మరి? మార్నింగ్ చేసింది ఫోన్. నేను మా బావతో ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాను, లేట్ అయిందని చెప్పింది. ఆహా, రాకేష్ గాడు. అప్పుడు నాకు తెలియదు బావా వాడి గురించి. నేను రానన్నా బలవంతంగా తీసుకెళ్ళాడని చెప్పింది. కనీసం నాకు మెసేజ్ కూడా చేయవా మీనాక్షి అంటే ఫోన్ తీసుకెళ్ళలేదంది. నేను రోజు తన కాల్ కోసం ఒక పిచ్చోడ్లా వెయిట్ చేస్తాను. తానేమో ఇంత నెగ్లెక్ట్ చేస్తోంది ఏంటి నన్ను అని చాలా బాధపడ్డాను. ఇది అసలు వర్కౌట్ అయ్యేటట్టే లేదు. అసలు తను చిన్నపిల్ల కదా, ఎందుకు ఇంతగా నమ్ముతున్నాను అనుకున్నాను. ఇది ఇక్కడితోనే కట్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. మొత్తం నా ఫోకస్ అంతా స్టడీస్ పైన పెడదామని ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాను హైదరాబాద్కి. ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలీదా? బర్త్డేకి వచ్చినప్పుడు మా వదిన అడిగితే చెప్పేశాను. చాలా షాక్ అయింది వదిన. అప్పటి నుంచి వద్దు వద్దు అని చెప్తూనే ఉంది నాకు. లాస్ట్కి వదినకు కూడా చెప్పేసి మీనాక్షిని మర్చిపోతున్నాను వదిన, సారీ అని హైదరాబాద్కి వెళ్ళాను. అయ్యో, మరి మీనాక్షికి చెప్పలేదా? చెప్పలేదు బావా. తను రోజు ఒక 100 కాల్స్ చేసేదట. నా ఫోన్ అక్కడే పెట్టాను కదా వదిన దగ్గర. మీనాక్షిని అంత బాధ పెట్టావా బంటి? రోజు ఏడుస్తూనే ఉందంట. తర్వాత చాలా బాధపడ్డాను, చాలా రిగ్రెట్ అయ్యాను. తర్వాత ఆంటీకి ఈ విషయం తెలిసి నా గురించి తెలుసుకుందంట. మరి నువ్వు హ్యాపీగానే ఉన్నావా? మొత్తం చదువు అంతా నెగ్లెక్ట్ చేసేసాను. పిచ్చోడిలా తయారై రోజు ఏడుస్తూనే ఉన్నాను. మా ప్రిన్సిపల్ కూడా ఆంటీతో మాట్లాడాడంట. ఆంటీకి ఏమైంది కాస్త కనుక్కోమని. ఆంటీ వచ్చి మొత్తం సెట్ చేసేసింది. లేకపోతే నా లైఫ్ ఎలా ఉండేదో. చచ్చిపోదామని ఫిక్స్ అయ్యాను బావా. ఎందుకో ఉండలేకపోయాను తనతో మాట్లాడకుండా. నీకు తెలీదు బంటి, మీనాక్షి ఎంత ఫీల్ అయిందో. మమ్మీ స్టెప్ తీసుకోకపోయి ఉంటే తను కూడా ఏం చేసుకునేదో. ఆంటీ నన్ను తీసుకొచ్చినప్పుడు అసలు నాతో మాట్లాడనే లేదు. అమ్మో, పెద్ద ట్విస్టే. ఆ ఇన్సిడెంట్ తర్వాతే అసలు మాకు ఒకరి గురించి ఒకరికి చాలా అర్థమైంది బావా. ఒకరి పైన ఒకరికి ఉన్న ప్రేమ 1000 రెట్లు ఎక్కువైంది బావా. చెప్తూ ఉంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. మీరిద్దరూ చాలా లక్కీ. అసలు మమ్మీ ఏంటి ఈ డెసిషన్ తీసుకుందని చాలా అక్వర్డ్గా అనిపించింది నాకు. తనంత చిన్నపిల్ల ఇలా చేస్తుంది ఏంటి అనుకున్నాను. మాకు ఆంటీ చాలా కండిషన్స్ పెట్టింది బావా. ముందు చదువుకోవాలని చెప్పింది. ఫోన్ మాట్లాడడం కూడా వీక్లీ వన్స్ అంతే. మరి ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికే వచ్చేసావు? నేనేం చేశాను బావా, మీరే రమ్మన్నారు. నిజంగా నువ్వు చాలా లక్కీ బండి. నీకు మిన్ను లాంటి స్వచ్ఛమైన ప్రేమ దొరికింది. మేమందరం ఇంత ఈజీగా ఒప్పుకున్నాం. మీ అన్నయ్యకి తెలుసా మరి? తెలీదు బావా, అదొక్కటి భయం నాకు. ఆంటీ మాట్లాడతానంది, ఎప్పుడు మాట్లాడుతుందో, తను ఎలా ఫీల్ అవుతాడో. అవసరమైతే నేను కూడా మాట్లాడతానులే. సో ఆల్ హ్యాపీ, నో వరీస్. నీ లవ్ స్టోరీ ఏంటి బావా? నాకు లవ్ స్టోరీ ఉందా నా మొహానికి? ఎందుకు బావా అలా అంటావు? నువ్వు చాలా హ్యాండ్సమ్, ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్వి. నేను అమ్మ కూర్చుని బాబు. అమ్మ ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకున్నాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఎందుకు బావా అలా అంటావు? నీకు తెలీదా నా వైఫ్ గురించి? ఇది కాదులే బావా, ఇంకా నీ లైఫ్లో ఇలాంటివి ఏం జరగలేదా? చెప్తున్నానుగా, మమ్మీ డాడీ నేను బిజినెస్ అంతే. నేను అలాగే అనుకున్నాను బావా, మొత్తం చదివే అని. మీనాక్షి వచ్చి మార్చేసింది మొత్తం నా లైఫ్ని. ఓకే, లంచ్ చేశాక ఒకసారి నాతో ఆఫీస్కి రా. ఎందుకు బావా? ఊరికేనే, మా ఆఫీస్ ఎప్పుడు చూడలేవు కదా, అలా చూసేసి వద్దాం. ఓకే బావా, మీనని కూడా తీసుకురానా? ఓకే, తను వస్తానంటే తీసుకురా, నీ ఇష్టం. నా కొడుకు అమెరికాలో ఉన్నాడా? నాకు ఇన్ని రోజులు సంధి తెలియనే తెలియదు. అమెరికా. అత్తమ్మకి ఏమైంది పొద్దున్నే? డాక్టర్ అమెరికా, నేను పోతావా అమెరికా. అమెరికాకు పోతుందా? ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? కొంపదీసి బేబీ ఆంటీ పోతా అన్నదేంది? ఆమెతోటి పోతుందా ఈమె? ఇప్పుడు వచ్చేదేంది ఇంకా అత్తలేదు. వాళ్ళంతా విచిత్రంగా చేస్తుంది మా అత్తమ్మ. పోసి పెద్ద మస్తానే తిడుతుంది, ఇప్పుడు ఎందుకు ఇట్లా ఎదురు చూస్తుంది? ఫోన్ చేసి ఎంతసేపు అయినా, ఇప్పుడు వస్తాను. ఫోన్ చేసిందా? అయ్యో, అవుతలేదా ఉచ్చా? ఫోన్ గడ పెట్టి రానే అత్తి, ఛార్జింగ్ పెట్టి. ఏంది? దా కూర్చో, నీకు పెద్ద ముచ్చట చెప్పాలి. చెప్పినావు కానీ భోజనం అయితే పెడతాన్నావు లేదా? పెడితే అంటేనే ఉంటా, లేకపోతే పోతా సపడేక. ఇది ఎట్లయినా ముచ్చట చెప్పంది, దీనికి నిద్ర పట్టది. భోజనం పెట్టే పంపుతా అంటది. చెప్పుతోందరా, భోజనం పెడతా అంటేనే ఉంటా, లేకపోతే వీక్తా. కూసో, భోజనం ఏంది? విందు భోజనం పెడతా నీకు.
అబ్బో విందు భోజనం పెడతావు. ఏం పెడతావు మరి? మేక కూర పెడతావా, కోడి కూర పెడతావా? నువ్వు ఏదంటే అది పెడతానే. కలలు ఇట్టగా అంటానని ఏంది నేను? నిద్రకెళ్ళి లేచిన్నా, నిద్రలు నేను నడుచుకుంటూ వచ్చిన్నా ఇంత అనే రాని. ఇది కలనా నిజమా? నిజమే పెద్దమ్మ, కల కాదు. టిఫిన్ తిన్నావా పెద్దమ్మ? అబ్బా నీ కడుపు చల్లగుండనే. ఇంత మంచిగా అడుగుతావే తిన్నవా పెద్దమ్మ అని. గీ బర్రెది పిలుస్తుంది ముచ్చట కోసం కానీ ఒక్కనాడన్నా తిన్నవా అని అడగది. అడుగుతే ఏడ పెట్టాల్సి వస్తుందని. తిన్న బిడ్డ, పాలల్లో 2 కారీలు ముంచుకొని తినచ్చిన. నువ్వు తిన్నావా బిడ్డ? తిన్న పెద్దమ్మ, తిని ఇప్పుడే గోళీలు వేసుకున్నా. మంచిది బిడ్డ, మంచిగా రెస్ట్ తీసుకో. అటు ఇటు తిరగకు. మొన్న బతుకమ్మ రోజు గంటసేపు నిల్చుంటివి. అవును పెద్దమ్మ, కాలు చేతులు మస్తు గుంజినాయి రాత్రంతా. గట్లెందుకు ఎత్తావు బిడ్డ? డాక్టర్ చెప్పినట్టు వినాలి. ఒక కుర్చీ వేసుకొని కూర్చుంటేమో గీ అత్తకైతే ఏది లేదు. దీని అత్త ముఖం అంగడి పోతే. అత్తేంది అత్త? దానికి నేను అత్తనే కాదు, దాని రాని ముఖం అంగడి పోతే. నువ్వు అత్తవైనా ఒకటే, కాకున్నా ఒకటే నాకు. ఏదో పాపమైనా బొంబాయి పెద్దమ్మ ఏబట్టి నాకు అన్ని వంటలు చేసి పెడుతుంది. ఎందుకట్లా అనాలి? నువ్వేమన్నా అనుకో అత్తమ్మ, నేను నిన్నేమన్నా. అసలే ఆ బేబీ అంటే వచ్చినప్పటి నుంచి ఎంత పిసపిస చేస్తుంది మా అత్తమ్మ. ఆమెకు కూడా బాధ ఉంటుంది కదా. మా మామయ్యనేమో గట్లా చేసిండు. ఒకరిద్దరు చేసిన తప్పుకి కుటుంబం మొత్తం బాధపడాలి. నీ బిడ్డ మంచిగానే ఉన్నదట్నా? ఫోన్ చేయకపోయినావు? అది కూడా బాగానే సేపు నిల్చున్నది. అందరు పొరగాళ్ళు కడుపుతోటున్నారు, బతుకమ్మలు ఆడిండ్రు. మంచిగానే ఉంటుంది. నా బిడ్డకేంటి రానేది? దాని ఇంటి నిండా పని మనుషులు ఉంటారు. ఒకళ్ళు కాలు ఒత్తుతారు, ఒకళ్ళు చెయ్యి ఒత్తుతారు, అందరు పనులు ఉంటారు. మరేంది సంగతి? ఎందుకు పిలిచినావు నన్ను? ఏం కూర వండినావు? ఇవాళ ఏం చేసినా పప్పుసారు వండినా, ఇంత ఆలుగడ్డ ఫ్రై చేసిన. ఏందో కోడిని కొత్త మేకను కొత్త అంటివి కదా, గదేనా నీ కోడి మేక? ఇవాళ పప్పుసారు తోటి తినిపోయే. మళ్ళా దసరాకు నీకు పెద్ద మేకను కోసి దావత్ ఇస్తా. ఏంటి మేకను కొత్తవా? ఒక్క మేకను? మరేమనుకుంటాను దావత్ అంటే? నేను సంతోషంగా ఉన్నా. నువ్వు ఇక తలకాయ కూర తినచ్చు, బోటి కూర తినచ్చు, అన్నీ తినచ్చు. లివర్లు అయితే నువ్వే దాచుకుంటావు కదా, లివర్లు బ్రెయిన్. నీ గురించి ఎత్తతి సాటుకురా. ఏంది మరి సంగతి? గంత సంతోషం ఏంది? గది నిన్న మొన్న గది వచ్చింది కానీ నా సవితి. అవు బేబీ? బేబీ గదత్తే నీకు బాధనే కదా, సంతోషం అనబడితివి. అది వచ్చింది కానీ నా మొగుడు మంచి పని చేసిండు. ఏంది సవితిని తెస్తే మంచి పని చేసిండంటానవా? నువ్వేనా ఏ మాట్లాడేది? మా అత్త ఎప్పుడు ఎట్లుంటుందో మా అత్తకే తెలియదు. బతుకమ్మ పండుగ కాగానే దాన్ని మెడలు పట్టి బయటకు నొక్కుతా అంటివి కానీ. నూక అయ్యా, మంచి పని చేసిండు కాబట్టి నూక. ఏం చేసిండ్రు? ఏమన్నా ఆస్తులు అని ఇచ్చిలేంది నీకు? కాదు, ఇక్కడ రాజుగాడు ఉంటాడు కదా. ఆవు రాజు నీ కొడుకు. అప్పుడే బేబీ అంటుంది, అప్పుడే రాజు అంటుంది. ఏందో ఏందో ఈమె. అప్పుడే అమెరికా అంటావు, అప్పుడే బేబ అంటావు, అప్పుడే రాజు అంటావు. ఏం చెప్తానవే? ఇక రాజుగాడు ఎన్నడన్నా నా మీద ప్రేమ ఏంచిండాయి. ఎందుకు చూయించాడు పానమానికి నువ్వంటే? ఏడా చూయించమనిండు. ఎప్పుడు నన్ను తల్లి లెక్కనే చూడడు. ఎప్పుడు పెళ్ళాం కొంగు పట్టుకొనే తిరుగుతాడు. నువ్వెప్పుడన్నా తల్లి లెక్క చూసుకున్నావా అత్తమ్మ రాజుని? నా రాజు గురించి అందరికి ఎట్లా చెప్తున్నావు? ఎప్పుడు పెళ్ళాము, దాని పెళ్ళాము ఒక మంగడు పోను, దాని రాని ఒక మంగడు పోను, దాని కొంగు పట్టుకొనే తిరుగుతాడు. మమ్మీ మమ్మీ అని ఎప్పుడు అన్నాడు నన్ను. ఎందుకన్నాడు అత్తమ్మ? మీరంటే ఎంత ఇష్టమో తెలుసా రాజుకు? నేను నన్ను అత్తమ్మ నీళ్ళకి. అగో దీనికేం పుట్టింది? కదా అసలే కడుపుతోటున్నది, దాని మీద కొరతావు. ఏం పుట్టిందా నీకు? అయినా నేను దాంతో మాట్లాడడానికి రాలే. నీకు ముచ్చట చెప్తాను. గా బేబీకి ఒక కొడుకున్నాడు, అమెరికాలో ఉంటాడు, డాక్టర్ అని చెప్పిండా నీకు? ఆవు ఆయన డాక్టర్ అట, పెద్ద డాక్టర్ అట. అయితే గి రాజుగాడు ఒక్కనాడు నన్ను మమ్మీ మమ్మీ అన్నాడు. స్వప్న వల్ల మొగుడు సురేష్ అయితే ఎప్పుడు అలా మమ్మీ కొంగు పట్టుకొనే తిరుగుతాడంటే. ఓర్ని రోగం పాడుగాను. బేబీ అంటివి, రానంటివి, రాజ్ అంటివి, సురేష్ అంటివి, గా డాక్టరు అమెరికా లాంటివి, ఇంకెన్ని పేర్లు చెప్తావే? అరవక్క ఇడవక్క చెప్తాన్నా అన్నతక పెట్టుకొని రాదు. నాకు సంతోషంలో ఏం చెప్తానన్నా అర్థమైతలేదు. ఫస్ట్ నీకే చెప్తాననే. ఎందుకో నాకేనా గంత అదృష్టం? ఆయనతో ఇంటనా లేకపోతే గుండెపోట చిన్న పడతానా? అది నా వార్త, నీకెందుకు పోటొస్తుంది? మరి నీకు రాజిక్క ఆయనత? నాకెప్పుడో తెలిసింది. ఇప్పుడు వచ్చిందా? మంచిగానే ఉన్నా కదా.
మరి నాకెందుకు చెప్తానవే ముచ్చట ఈ బిడ్డకి చెప్పినావా? చెప్తా నేను బిడ్డకు ఆడికే పోయి చెప్తా, ఫోన్లో చెప్పేది కాదు అది. వామ్మో గదేం ముచ్చట్నే. ఫస్ట్ నీకు ఎందుకు చెప్తానా అంటే, నువ్వు ఈ ముచ్చట పట్టుకపోయి ఊరంతా ప్రచారం చేసుకొస్తావు కదా. అమ్మని నీకు అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా కావాలంటే నన్ను వాడుకుంటావు కదా. ఇగో ముచ్చట చెప్పన్నా అద్దా? ఇగో చెప్తా అని చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు మళ్ళా. చెప్తాను నేను మరి. కొంత షాయి దేపరాదు, షాయి తాగుకుంటూ తింటా. నీకు దావత్తులే ఇస్తా అంటే మళ్ళా సాయన పడుతుంది. ఏం చెప్తుంది అసలు అత్తమ్మ? దేని గురించి మాట్లాడుతుంది? అయితే రాజుగాడు నా మీద ప్రేమనే లేకుండా ఉంటాడు. 24 గంటలు అత్త అత్త అని మా బొంబాయి దాన్ని పట్టుకుంటాడు, మా అత్తను పట్టుకునేటోడు నాని నాని అని. ఎన్నిసార్లు చెప్తావే ఈ ముచ్చట? అందరికి ఎరికైందే కదా. ఎప్పుడు మా రాజుని ఏదో ఒకటి అంటది. అయితే రాజు ఎందుకట్ట చేస్తాడా అనుకుంది నేను ఇంతకు ముందు. అనుకొని బాగా రంది పెట్టుకొని అసలు తిండే తినకపోదు కదా. ఏను రాజు అసలు నా కొడుకే కాదు. ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మ మీరు? ఏను వరకే ఏం అత్తమ్మ అనుకుంటా. నేను రాని ముఖం అంగడపోతే జగిట లేచిందా అని నీకు? ఏం మాట్లాడుతున్నావు మరి? అవు మరి నేను చెప్పాల్సిన ముచ్చట గరే. ఆడసలు నా కొడుకే కాదట. నీకు మైండ్ దొబ్బింది కానీ దీనికి నిజంగా పిచ్చి పట్టింది. పిచ్చి మాట్లాడుతుంది. రాజు ఇంటే ఎంత ఫీల్ అవుతాడు? రోజు చెప్పాను నీకు ముచ్చట కగ్గి పెడితే. రాజు నా కొడుకు కాదు, స్వప్న నా బిడ్డ కాదు, మురళి నా మొగుడు కాదు, ఇంకా ఏం చెప్తావు చెప్పు. ఓ బిత్తిరి మొక్కదానా, నేను చెప్పేది నువ్వు నాకెవరు చెప్పిండు అనుకుంటాను? ఇక బొంబాయిది చెప్పింది, మా బొంబాయి అదిని. దాని కోడి చెప్పిండు అనుకుంటాను, నా మొగుడు చెప్పిండట. బొంబాయి పెద్దమ్మ చెప్పిందా? ఎందుకట్లా చెప్పింది? మరి నీ కొడుకు పుట్టే కదా, వాడు తప్పిపోయిండే ఏంది నీ కుట్టినోడు? తప్పిపోలే, నా కుట్టినోడే అమెరికాల డాక్టర్ ఇప్పుడు. ఏంది బేబీకి పుట్టినోడు నీ కొడుకా? నా మొగుడుగాడు మురళిగాడు గా సంగతి చెప్తాండట. మా వదినకు చెప్పిండట. చెప్తే మా వదినే నాకు చెప్పింది అనుకుంటానవా? చెప్తలేదు, సీక్రెట్ మెయింటైన్ చేస్తాండ్రు. నేను నిన్న దాన్ని మెడల్ పట్టుకొని బయటకు నూక్కత్తే గప్పుడు చెప్తాంది. బేబీని నొక్కొచ్చినవా? బేబీని నూక్కచ్చినవా, పెద్ద లారీ నూక్కచ్చినవా అన్నట్టు చెప్పబడుతుంది. గదే పాటి మునిగింది బక్క ఆగింతంత. దాన్ని బొచ్చు పట్టుకొని గీడు దాకా ఇడుచుకొచ్చిన. అయ్యో పాపం. పాపమైంది పాపం. నీ సవితి గోసిదాన్ని చుట్టూ ఎన్నిసార్లు వీకలేవు నువ్వు? చికెంటికలు పట్టుకొని ఎట్లా కొట్లాడతారు మీరు? కానీ ఇక బలం లేని దాంతో ఎట్లా కొట్లాడినావే నువ్వు? అప్పుడు చెప్తాంది ముచ్చట. ఏంది అత్తమ్మ గిట్లా మాట్లాడుతుంది? అత్తమ్మ చెప్పేది నిజమేనా? బొంబాయి పెద్దమ్మ చెప్పిందా? అమ్మో, ఈ విషయం రాజుకు అస్సలు చెప్పద్దు. రాజు ఇంటే ఫీల్ అవుతాడు. వాళ్ళ అమ్మ ఒక్కసారి మాట్లాడకపోతేనే మస్తు ఫీల్ అవుతాడు. ఈ విషయం తెలిసి తట్టుకుంటాడా? అంటే ఇప్పుడు రాజునేమో అటు ఇచ్చిండ్రు, గా నీ కొడుకునేమో అమెరికాకు పంపిండ్రు, గా బేబీ కొడుకునేమో. మరి బేబీ కొడుకేనా రాజు? అవు, గా బేబీ కొడుకేనట. గవాన్ని నాకు ఇచ్చిండంటే అందుకే గా పోరానికి నా మీద ప్రేమ లేదేం లేదు. నేను ఎప్పుడు అనుకుందు ఇది అసలు నాకు కొడుకే ఇట్లా పుట్టిండు అని. అసలు సంగతికి ఇప్పుడు అర్థమైంది నాకు. ఆడ అసలు నా కొడుకే కాదట. అయ్యా, ఇక కొడుకు అంటే కొడుకు కాకుండా పోతాడా? పెంచిన ప్రేమ ఎటు పోతుంది? పెంచిన ప్రేమ లేదు, ఏ ప్రేమ లేదానికి నా మీద ఏది మునిగిలేదు. ఆడు కొడుకు గాంధీ నయం. అట్లా అనకుండొత్తమ్మా, రాజుంటే బాధపడతాడు. రాజే బాధపడని, బోజే బాధపడని నాకేంది? నా కొడుకు అయితే అమెరికాలో ఉన్నాడు. అయ్యో, ఒక పిల్ల ఏడవబట్టే. ఏ పిల్ల ఏడకు, బేబీ కొడుకు అయితే ఏంది? బేబీ మంచిగా చూసుకుంటుందాన్ని, నువ్వు బాధపడేందుకు? రాజుకి చెప్పకుండా అత్తమ్మా ప్లీజ్, మర్చిపోండి ఈ విషయాన్ని. నేను చెప్పకుండా అస్సలుండా. నేను ఈ పోషకెందుకు చెప్తానా? ఊరంతా ప్రచారం చేయాలని చెప్తానా. ఆడసలు నా కొడుకే కాదు, నా కొడుకు అమెరికాలో డాక్టర్ చదువుతాడు. ఆడ అత్తడు రేపు మమ్మీ మమ్మీ అనుకుంటా. ఓస్ని, గీ ముచ్చటగా నేను నన్ను పిలిచింది, గీ నిజమే అంటవా? కావాలంటే ఇక బొంబాయి దాన్ని అడకపో చెప్తుంది. అవ్వర బిడ్డ. ఏ పిల్ల ఏడకు, నీ పెద్దమ్మని విలుపో. బొంబాయి చెల్లె ఏడున్నవే, రానేడుతుంది. ఈ బర్రెదైతే కోడల్ని ఏడిపిస్తుంది. అటు తిరిగి చూసుడన్నా చూస్తలేదు పాపం బిడ్డ. నేను దాన్ని చూడాలి, నా కోడలే కాదు. మరి బేబేడవాయ్? బేబు ఉన్నది, అందరున్నారు ఇంట్లోనే, ఏడుకోతారు. మరి ఇక దాన్ని పంపవా బయటకు?
ఇక వంప సావని ఇన్నే. ఇక నా కొడుకును అమెరికాలో చదివించింది కాబట్టి పోని పాపమని ఉంచుకుంటాను ఇక అన్ని దాన్ని ఇన్నే. ఓ బొంబాయి చెల్లె, ఏమైంది? అవు ఏందో దీని కొడుకట అమెరికాలో ఉన్నాడట, డాక్టర్ అట. ఇక రాజు దీని కొడుకు ఆడట, బేబీ కొడుకట. నిజమేనా అవే? నీకేడా పని పాట లేదు, ఈ ముచ్చట్లు పెడితే ఏమవుతుంది మీకు? ఎట్లున్నది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. ఇక అందరు పండుగ బిజీలలో ఉంటారు, ఎక్క చూడరు వీడియోలు. గింతే ఇక అయ్యాల. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పుండ్రి. ఇక తర్వాత ఏమవుతుందో ఎట్లుంటుందో మళ్ళీ వచ్చే వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.